సకామోటో తన స్వాట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని దగ్గరగా ఒక 1 year తర్వాత మళ్ళీ టూసాకి తిరిగి వస్తాడు. రోమో తనని పెంచిన అతను యశోదా టోయోతో మళ్ళీ కలుస్తాడు. టూసాలో జరుగుతున్న ఈ యొక్క క్లాస్ సిస్టంపై చేంజెస్ తేవాలని టోయో ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. దీనికోసం తకాచి అను లాయలిస్ట్ పార్టీ మెంబర్స్తో చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ సకామోటో తకాచి కలిసామనుకున్న లోపలే వాళ్ళ దారులు వేరైపోతాయి. యోషిదా టోయో హత్య చేయబడినప్పుడు వాళ్ళ దారులు వేరైపోతాయి. రోమా ఈ యొక్క నిందని తనపైన వేసుకొని తన యొక్క తమ్ముడైన తకాచిని తప్పిస్తాడు. కానీ అసలు హంతకుడైన మాస్క్ మెన్ని వేటాడటం ఇప్పుడే మొదలైంది. లాయలిస్ట్ వీళ్ళ గమ్యం ఒక్కటే, టోకుగావా బకాఫు గవర్నమెంట్ని పడగొట్టాలి. దీనికోసం కోయో ది క్యాపిటల్ సిటీలో చాలామంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ గమ్యం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత అంటే బకాఫు ఆఫీషియల్స్ని చంపటానికైనా లేకపోతే క్యాపిటల్ సిటీలో గొడవలు లేపటానికైనా దేనికైనా సిద్ధమే.おりょうちゃん、お昼の準備できとんな？はい、大丈夫です。それやったらそろそろ2階の寝ボスケン派起こしてきて。まだどうすか？ご飯時守ってもらわんと全然片付かんしね。悪いけどవీళ్ళైతే ఎవరో మనకు తెలీదు, చాలా కొత్త క్యారెక్టర్సే. కాకపోతే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే పైన ఒకత నిద్రపోతున్నాడంట, దానివల్ల ఆ ఒక రూమ్ అనేది క్లీన్ అనేది చేయలేకపోతున్నారు. సో అందుకే నువ్వు వెళ్ళి లేపు, అతను కనుక బయటకు వస్తే నేను వచ్చి రూమ్ని క్లీన్ చేసుకుంటా అని తనతో చెప్తుంది. ఇతనేం సకామోటో లాగా ఉన్నాడు, లేకపోతే నాకు అట్లా అనిపిస్తుందా?はじめさん、宿賃はきっちり帳簿につけとるさか。逃がしゃしまへんえ。またおかみさんは甘いこと言うて。さあ、はよお昼にして。出かける。は？お昼はどないすんの？悪いがいい。サイコロが俺を呼んでんだよ。今日も帰りは遅くなる。夕飯の用意はしないでいい。けど別にそれかて宿代安うなったりしまへんからね。金に細かい女たちばかりだなこの宿は。ఇతనైతే మన సకామోటోనే, కాకపోతే నేమ్ మార్చుకున్నాడు, హజిమి శాన్ అని. మేబీ ఆ ఒక మాస్క్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని హంట్ చేయడానికి వేరే ఊరు వచ్చి వేరే పేరుతో ఉంటున్నాడు. ఇది అతను ఉండే హోటల్, ప్రసంగ అయితే రెంట్కు ఉంటున్నాడు. ఆమె అనుకుంటా ఓనర్, అక్కడ ఉంది, మార్నింగ్ వచ్చి లేపినామా.はじめさん、出かけるんやったら気ぃつけや。あんたみたいな素性の怪しいご浪人がうろうろしてはると。新選組の連中に切られるだろ。そう、まったく今日の治安を守るためや言うけど、ちょっと怪しい言うだけで手当たり次第や。幕府が新選組作ってからこっち町中血生臭くてかなわんわ。そうだな。博打やらお酒飲むために出歩いて殺されちゃ親も泣くんとちゃう？
余計なお世話だ。あっそう。せっかく人が心配して言うてるのに。俺が死んだら宿代を取りっぱぐれるからな。好きにいいよし。యా ఇతనైతే ఖచ్చితంగా మన సకామోటోనే, కాకపోతే పేరు మార్చుకున్నాడు హజిమి శాన్ అని. అండ్ మనమైతే సింపుల్గా శాన్ అని పిలుద్దాం. అండ్ ఇక్కడ అతను ఎట్లా తనకు తను చూపించుకుంటున్నాడంటే ఒక రోనిన్ లాగా చూపించుకుంటున్నాడు అనమాట. రోనిన్ అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఫెయిల్డ్ సమరాయ్. అంటే ఒకవేళ ఇన్ కేస్ మాస్టర్ చచ్చిపోయినా, లేకపోతే వెళ్ళిన ప్రతి ఫైట్కి ఓడిపోతున్నా, వెళ్ళిన ప్రతి బ్యాటిల్ ఓడిపోతున్నా, వీళ్ళని ఏంటంటే రోనిన్ అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫెయిల్డ్ సమరాయ్. సో వాళ్ళకి ఏం పెద్ద ఉండదు. అండ్ అందుకనే తను అంటుంది, జాగ్రత్త బయటికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల మొత్తం చెంచి గుమ్మిసి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కనుక నువ్వు ఏదైనా తేడా కనిపిస్తే చంపేస్తారు అని. నీకెందుకు అంత కన్సర్న్? ఒకవేళ నేను కనుక చచ్చిపోతే నీ యొక్క రెంట్ ఏమైనా ఇవ్వనా, నేను ఫీల్ అవ్వబాకు, నేను ఇస్తాను అని తను అంటున్నాడు. అప్పుడు తను అంది, నీ మంచి కోరే చెప్పాను, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నీ ఇష్టం, నువ్వు ఎట్లాగా అంటే అట్లాగా తీసుకో అంటుంది. へえ、なかなかやるじゃねえか。いや、あんたらが弱すぎるだけだ。なんだそこだ。もう一遍言ってみろや。どうも俺の見込み違いだったらしい。邪魔したな。まだ来たばっかりじゃねえか。慌てて帰ることはねえだろ。俺らも相手してくれや。のう。相手してやってもいいが、その前に一つ聞きたいことがある。あ？天然理心流の使い手を知っているってやつはいねえか。天然理心流？江戸の司令官って道場に伝わる田舎流派だ。なんじゃそりゃ。柔術や棒術、古武道も節操なく取り込んで、型より実践を重視している。その使い手を探してんだ。それで町のめぼしい道場を聞き回ってるんだが。天然理心流っつったか？聞いたこともねえよ、そんな田舎流派。それで話はしまいか？ああ、やっぱり無駄足だったな。おい待てや。ここに来たこと後悔すんのはまだ早すぎるぜ。なあ。せっかく道場まで来たんじゃねえか。たっぷり稽古つけてやるよ。ありがたく思えや。మన సకామోటో అయితే ఇప్పుడే ఒకరిని కొట్టాడు. దాన్ని చూసి పక్కన వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి, నువ్వు అసలు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు అంటే దానికి సకామోటో అన్నాడు, నేను బాగా ఫైట్ చేయటం కాదు, మీరు చాలా వీక్గా ఉన్నారని సెటర్ వేసాడు అనమాట. సో దానికి వాళ్ళకి బాగా మండి, సరే రా చూసుకుందాం, నువ్వో నేను ఎవరు స్ట్రాంగో ఎవరో వీకో అంటే దానికి సకామోటో అన్నాడు. సరే సరే కొట్టుకుందాం, బట్ నా దగ్గర ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా 10N రిషి స్టైల్లో మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని అడిగాడు అనమాట. వాళ్ళు అసలు మేము అసలు ఈ స్టైల్ పేరే ఎప్పుడైనా ఏంటి ఇదంటే, అప్పుడు మన సకామోటో ఇది ఒక ఓల్డ్ స్టైల్, ఇది కేవలం ఈడో అనే ఊర్లో, అది కూడా ఒకే ఒక డోజీలో నేర్పిస్తారంట. డోజీ పేరు వచ్చేసరికి షీన్కా, అక్కడ ఒక్క చోటే నేర్పిస్తాడు. సో అందుకని సేమ్ అదే స్టైల్లో ఇక్కడ ఎవరైనా ఫైటింగ్ చేస్తారంటే లేదు మాకు తెలియదు అన్నారు. ఎందుకు అడుగుతున్నాడు ఇదంటే, ఆ రోజు నైట్ సకామోటో వాళ్ళ డాడీని చంపాడు కదా ఒక అతను వచ్చి మాస్టర్ మ్యాన్, అతను కూడా సేమ్ ఈ యొక్క స్టైల్లోనే ఫైటింగ్ చేశాడు అనమాట. సో అందుకనే అటువంటి స్టైల్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఏదైనా క్లూ దొరకవచ్చు, లేకపోతే వాళ్ళేమో చంపింది ఇక తెలియదు కదా. సో అందుకని ఎంక్వైరీ చేస్తున్నాడు అనమాట. బట్ ఈ యొక్క కన్వర్సేషన్ మొత్తం జరుగుతున్నప్పుడు అదే రూమ్లో పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, కాకపోతే అవతల వైపు తిరిగి కూర్చున్నాడు. అతను ఎవరో మనకు తెలీదు, చూద్దాం.旦那、斎藤の旦那。
カラスか。よくここが分かったな。これでもカラスの銀次で撮ってる男です。そのぐらい分からねえと情報屋なんて務まりませんよ。ところで今日は何か収穫はありましたか？いや、今日も外れだ。そりゃ難儀なことで。手がかりは天然理心流の使い手ってことだけだ。今日にいるとすればこの手の道場が臭いと思ったんだがな。この何ヶ月かであらかた今日の道場は見たんじゃないですか？ああ、だがこのやり方はもう手詰まりだ。そっちは何かつかめたか？いえ、何分天然理心流は無名の田舎流派ですしね。ねえ旦那、今日にその使い手が来ているって話、本当に確かなんですか？天然理心流は江戸の司営官って道場の流派だ。だがそこの門人たちは道場を畳んで京に向かったらしい。俺が知っているのはそれだけだ。なるほど。ですが今日は今勤労の志士ってのが山ほど群がってきてますからね。それこそ何百って剣術使いがそれぞれの流派を勝手に名乗っているんです。その中から無名の流派を探すのは骨が折れますよ。情報屋ってのは客に愚痴るだけで金がもらえるのか？これは手厳しい。まあいただいた前金の分だけは仕事させてもらいますから。それじゃఅతను ఎవరో కానీ ఇందాక కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, వాల్ వెనకాల వింటా ఉన్నాడు మనం చెప్పేయన్నీ. బట్ అతను ఎవరో మనకు తెలీదు. అండ్ మన సకామోటో ఈ యొక్క ఊళ్ళో సీక్రెట్గా ఒక ఇన్ఫార్మర్ని కూడా పెట్టాడు. సో అతనే ఇందాక వచ్చిన అతను. ఏమైనా తెలిసిందా నీకు, వీళ్ళు ఏమైనా చెప్పారో డోజోలో ఉన్నాలంటే వీళ్ళు అసలు ఏం చెప్పలేదు, ఫైటింగ్ కూడా సరిగ్గా చేయలేదు, వేస్ట్ అయింది నాకు టైం అని సకామోటో అన్నాడు అనమాట. సో నీకేమైనా తెలిసిందా అంటే అతను అన్నాడు, లేదు నాకు కూడా పెద్దగా ఏం తెలియలేదు, వెతుకుతున్నాను నేను అని. అంటే అప్పుడు అన్నట్టు సకామోటో ఈ యొక్క స్టైల్ అనేది ఒకే ఒక్క డోజులో నేర్పిస్తారు, బట్ అది క్లోజ్ అయింది, ఎప్పుడో క్లోజ్ అయ్యి డోర్స్ అన్నీ తీసేశారు, మొత్తం అది కంప్లీట్గా మూసేశారు. బట్ అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ ట్రైన్ అయిన వాళ్ళు కానీ మొత్తం క్యోకి వచ్చాడు, ఇక్కడే ఉన్నారు. సో డెఫినెట్గా మా డాడీని చంపిన హంటర్ కూడా ఇదే ఊళ్ళో ఉంటుండాలి, నేను మాత్రం వెతుకుతూ ఉంటాను అన్నాడు. సో అప్పుడు ఆ ఇన్ఫార్మర్ కూడా సరే నేను కూడా ఇంకా డీప్గా వెతుకుతాను, డబ్బులు ఇచ్చావు కదా నాకు, ఇచ్చిన డబ్బులకైనా నేను చెయ్యాలి, సో నేను డెఫినెట్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్తో అయితే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి బోట్స్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కచ్చా మనం? లేదు, వెళ్ళట్లా, ముందుకెళ్ళట్లా అసలు. ఓకే, మనమైతే బోట్ అయితే ఎక్కలేము దీంట్లో. ఎక్కితే బాగుండేది కదా, చక్కగా బోట్ ఎక్కి అటు ఇటు తిరిగేవాళ్ళం. ఇదేంటి ఒక పెద్ద బజార్ లాగా ఉంది, చాలా షాపు, ఫుడ్. ఇప్పుడు మనకి మాల్స్ ఉన్నాయి కదా, సేమ్ అట్లాగే అప్పుడు. スケにしとけや。こないだ薩摩もんにはそうしてたろ。ちゃんと知ってんだよ。せやけどあなた方のはどちら様へお付けしたらええのかわからしまへん。うるせえ。俺らは勤王の志士だぞ。天下国家のために命がけで幕府と戦ってんだろうが。この野郎、何突っ立ってんだ。詫び入れろや。あんたらええんでっか。新選組呼びますぜ。なんだと。バーバー。もう一遍言ってみろ。おい、てめえも詫び入れて出すもん出せよ。あいにく金もクズに下げる頭も持ち合わせがねてめえ、クズってのは誰のこった。決まりだこの野郎。天中受けろや。మనం ఈ మార్కెట్లోంచి వెళ్తుంటే ఒక ఇద్దరు ఒక షాప్లో బాగా తినేసి బయటకు వచ్చారు.
షాప్ ఆమె వచ్చి డబ్బులు ఇవ్వండి అంటే ఖాతాలో రాసుకోండి అంటున్నాడు. అసలు ఎవడో కూడా నాకు తెలియదు, ఎవరి ఖాతాలో రాయాలని ఆమంటుంది. ఎవరిదో ఒకరి ఖాతాలో రాసుకో అంటే ఈ లోపల వాడు వెనక్కి కోసం మనకి తగిలాడు అనమాట. అయితే ఇంకేమో మనతో గొడవ పెట్టుకుంటున్నాడు. సారీ అని చెప్పు, లేకపోతే డబ్బులేని ఇవ్వంటే నా ఇక్కడ డబ్బులు లేవు, సారీ లేవు, ఏమి చేయను అన్నాడు. అందుకని ఇంకా వాళ్ళతో ఫైటింగ్ అనమాట. ఎయ్ కాంబాట్ బాగానే వచ్చింది మనకి గేమ్లో.おおきにお侍様、最近は花いな出会いが多くておかげでほんま助かりましたわ。సో మనం వాళ్ళ నుంచి షాప్ ఆమెను కాపాడమని ఆమె మనకి 1 రో అయితే ఇచ్చింది. రో అంటే అది అప్పట్లో కరెన్సీ అనుకోండి. యాక్చువల్గా ఈ యొక్క రో అనేవి గోల్డ్తో కానీ సిల్వర్తో కానీ చేస్తారన్నమాట. ఏమంటే కాయిన్స్ ఉంటాయి కదా అవి. సో అందుకని వాటిలో ఒక వాల్యూ అనేది ఎక్కువ. అది కాకుండా ఇంకోటి ఉండిద్ది, మీమ్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. అవేంటంటే ఐరన్తో కానీ స్టీల్తో కానీ చేస్తారు, తక్కువ వాల్యూ. లేకపోతే ఏదైనా కొందాం, ఇక్కడ కొన్నప్పుడు మనకు ఆప్షన్ వచ్చింది పైన. ఇదేంటిది, ఫుడ్ షాపా? ఓకే, ఇక్కడికి వెళ్ళి ఏదైనా తిందాం. ఇక్కడ చూడండి, పైన మనకి రో వచ్చింది, పక్కనే మాన్ అని వచ్చింది. సో 1 రో ఈజ్ ఈక్వల్ టు 6000 మాన్స్ అనుకుంటా. సో రోస్ అనేవి గోల్డ్ సిల్వర్తో చేస్తారు, మాన్స్ అనేవి స్టీల్తో కానీ ఐరన్తో కానీ చేస్తారు. సో అందుకని అట్లా అనమాట. సో అప్పట్లో ఉన్న కరెన్సీ వాల్యూస్ ఇవి, అంతే సింపుల్గా. బాగుంది న్యూడిల్స్, నైస్ న్యూడిల్స్. You have formed a bond with Yumen Yundo owner. ఓకే, వీడి దగ్గరికి వచ్చి న్యూడిల్స్ తిని ఇంటరాక్ట్ అయితే బాండ్ ఇంకా పెరుగుతూ ఉన్నట్ట. అంటే వీడి షాప్కి వచ్చి 10 న్యూడిల్స్ తినాలి, దానివల్ల ఏంటంటే బాండ్ అతనికి మనకి పెరుగుతూ వెళ్ళిద్దంట. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడేమో. ఎవరిల్లు? సస్పీషియస్ రూమ్. వీళ్ళెవరు, లాయలిస్టా? పారిపోతున్నారు. ఓకే, సెన్సన్ గుమ్మీస్ని చూసి పారిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే లాయలిస్ట్ని చూస్తే చంపేస్తారనమాట.大声出すな。ありゃ新選組ぜよ。やばい、逃げるガチャ。逃げやがった。おい、捕まえろ。సో మనల్ని అయితే ఒక అతను గుర్తుపట్టి నువ్వే కదా సకామోటో అంటే, నేనుగా సకామోటో, ఎవరు అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు అని చెప్పాము. బట్ అతను వినకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ లోపల ఏంటంటే వెనకాల ఉన్న సెన్సన్ గుమ్మీస్ వాళ్ళకి మనం ఏంటంటే ఏదో తేడా కనిపించాం. సో అందుకని వాళ్ళు ఇంకా వీళ్ళని చంపేయాలని చెప్పి వస్తూ ఉన్నారు. ఎందుకురా అంటే సెన్సన్ గుమ్మీస్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక పెద్ద గ్రూప్, లాయలిస్ట్ అనే గ్రూపు వచ్చారు. సో వాళ్ళతో ఎప్పుడైనా థ్రెట్టే గవర్నమెంట్కి. సో అందుకని ఎవరైనా సస్పీషియస్గా కనిపిస్తే వెళ్ళి వాళ్ళని చంపేయండి అని. సో అది స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనమాట. సో అందుకని వాళ్ళకి మనం ఏదో తేడా కనిపించాం. సో అందుకని మన వెంట పడుతున్నారు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి దాక్కోవాలి. ఇందాక కనుక మీరు చూస్తుంటే బకెట్స్ అని లేకపోతే వుడ్తో సంథింగ్ ఏవో ఉన్నాయి కదా. సో వాటి వెనకాల మనం వెళ్ళి ప్రశాంతంగా దాక్కోవచ్చు. సో ఈ స్క్రీన్ రెడ్గా ఉన్నంత వరకు చేస్లోనే ఉన్నట్టు. అప్పుడే రెడ్నెస్ పోయింది. సో అంటే చేస్లో నుంచి బయటకు వచ్చామా? కాదు,
ఇక్కడికి వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి. నాకు ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్, దాంట్లో కూడా పోలీస్ కార్లు వస్తాయి మనకి. పోలీస్ కార్లు వచ్చి గుద్దుతూ ఉంటాయి. గుద్దుతూ ఉన్నప్పుడు మనం ఈవెన్ కొంచెం దూరంకి వెళ్ళినా మనకేంటంటే కూల్ డౌన్ చేయాలి వాళ్ళని. సో ఎవరికి కనపడిన ప్లేస్లు, లేకపోతే కిందకి వెళ్తాం చెట్లు మధ్యలోకి, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్తాం. అటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం కూల్ డౌన్ అయ్యి అప్పుడే మనం ఏమంటాం చేసి నుంచి బయటకు వస్తాం. నాకు ఈ యొక్క మిషన్ కూడా అట్లాగే ఉంది. మనమైతే లైన్ ఆఫ్ సైట్ బ్రేక్ అయితే చేసాం, ప్రెసెంట్గా దాక్కున్నాం, బట్ స్టిల్ మనం ఏంటంటే చేస్లోనే ఉన్నాం. సో మనం ఏదైనా దూరం ప్లేస్కి వెళ్ళి అక్కడ దాక్కుంటే తప్ప ఈ యొక్క చేస్లోంచి బయటికి రామన్నమాట. సో చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడు ఆల్రెడీ హైలైట్ చేసి ఉంది ఇది ఆ ఒక ప్లేస్. సో మనం అక్కడికి వెళ్తే సరిపోద్ది. ఇది ఇక్కడే ఎక్కడో ఉంది పక్కనే, అక్కడ బకెట్ అడ్డు ఉంది కదా, ఎట్లా వెళ్తా? అటు పక్కన ఒకడు వస్తున్నాడు, అదిగోండి అక్కడ వచ్చాడు. వాడికి కనిపిస్తే మళ్ళీ మొదలైద్ది చేసి. ఇక్కడే ఉంది. ఓకే ఇటా, యా ఇటే. దిస్ ఇస్ ద గుడ్ ప్లేస్ టు హైట్. సక్సెస్ చేసి అయిపోయింది, కూల్ డౌన్ కూడా అయిపోయింది.もう大丈夫だ。所詮新選組は田舎者の集まり。入り組んだ今日の町で奴らを巻くのは簡単だ。あんたはおっとっと、せっかく新選組やり過ごしたってのに勘弁してくれる？俺もあんたと同じ叩けば誇りが出る身だよ。そうかい。じゃあな。あんたさ、天然理心流の使い手は見つかったのかい？なんだと？誰なんだあんた。気がつかなかったかな？さっき道場にいたんだけどさ。ってまあ影に隠れて話を聞いてただけなんだけど。ఓకే ఫస్ట్లో డోజీ ఇతనే అతను. ఫస్ట్లో డోజీలో సైడ్కి ఉన్నాడు కదా. ついつい盗み行きしちゃってね。そういうの大好きでさ。あんたは誰だと聞いてるんだ。ああそうか。俺は長州藩の新堀松助。これでも一応勤王の志士ってやつだ。おかげで幕府や新選組からは目の敵にされちゃってるんだけど。なるほど。それじゃあ新堀ってのは偽名か？まあ初対面だし偽名で勘弁してくれ。けどあんたの剣の腕俺に預けてくれるってんならいずれ本名も教えるよ。何？実はさ、今今日の道場を回って剣の腕の立つ男を探してるんだ。どうしてそんなことを？いや近々ちょっと人騒動を起こそうと思っていてね。誰にも負けないって剣の使い手が必要なんだよ。あんただったらうってつけなんだけどどう？あんたの本名に興味はない。予想は当たるんだな。釣れないな。それじゃそうだな、まずはあんたに一つ恩を売っておこうか。ん？これでも俺長州藩きっての情報通って言われててね。情報の仕入れ方には精通してる。そうなのか。それがどうした？あんたのやり方は古い。普通じゃない情報を仕入れるのに普通の情報屋を使うのは考えもんだよ。まあ懐の事情もあるんだろうけどね。俺の見たところあのカラスとかいう情報屋、あれ普通も普通、超普通だ。じゃあどうすればいいんだ？もしあんたがまだ天然理心流とやらの使い手をお受けなら
俺がこの京で一番と言われる情報屋を紹介しよう。見返りをよこせとは言わない。こいつはあんたへのお近づきの印だ。聞く気はあるかい？ああ。その情報屋は貧民街の奥、賽の河原と呼ばれるところを根城にしてる。通称賽の風呂屋。賽の風呂屋。依頼主に情報を渡す場所が必ずどこかの風呂屋なんだよ。なるほど。これから俺の方でそいつに天然理心流の使い手を調べておくように手配しておく。あんたは日が落ちたら屋敷町南の風呂屋へ行ってくれ。店の者に新堀松助と名乗ればその情報屋のところに案内されるはずだ。随分親切なんだな。この話どんな裏がある？疑り深いね。俺を信じるか信じないかはあんた次第さ。でも信じないで何もしないより信じて裏切られた方が少しは前に進める。夜になったら俺は新堀松助を名乗って屋敷町南の風呂屋に行く。それで情報屋に会えるんだったな。ああ、ただ夜までしばらく時間がある。新選組には気をつけた方がいいよ。分かってるとは思うけど、幕府が連中に今日の治安維持を任せてから浪人者は街歩くだけで命がけだ。少しでも怪しければ切られるし、時々怪しくなくても切られる。分かっている。待ちなよ。せめて名前くらい教えてってもいいんじゃない？俺も偽名かもしれないぞ。まあそこはお互い様だから。斎藤はじめだ。斎藤さんね。覚えとくよ。そんじゃ。長州藩の新堀か。隙があるようで隙がない。不思議な男だな。చాలా పెద్ద స్టోరీ అయితే జరిగింది. అతని పేరు ఏంటంటే నిబోరి అనమాట. సో ఈవెన్ ఫస్ట్లో డోజీలో ఉన్నప్పుడు కూడా అతను వచ్చాడు కానీ కాముగా పక్క నుండి వింటున్నాడు అనమాట, అసలు మనం ఏంటి ఏమి చేస్తున్నామని. సో అతనే ఇప్పుడు వచ్చాడు. అతను వచ్చి ఫస్ట్ మనల్నేమో అడిగాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా నాతో జాయిన్ అవ్వు, నాకు చాలా స్కిల్డ్ ఉన్న వాళ్ళు కావాలి, నీలో చాలా స్కిల్ ఉంది, నాతో జాయిన్ అవ్వంటే లేదు నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, చాలా పనులు, నీతో ఏంటంటే జాయిన్ అవ్వనని అన్నాడు అనమాట. నాకు తెలుసులే నువ్వు ఏంటది టినెన్ రిషి స్కిల్ ఉన్న వాడి కోసమే కదా వెతుకుతుంది, నాకు తెలుసు, దానికోసం నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని కూడా పెట్టుకున్నావు, కానీ వాడు అసలు ఎందుకు పనికిరాడు, వాడు ఏమి తేడు పెట్టడు, టైం వేస్ట్ అయింది నీకు, నేను చెప్తా ఒక్కతని డీటెయిల్స్, అతని దగ్గరికి వెళ్ళు, నీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరికింది. కాకపోతే అతను నైట్ టైం ఒకటేమో బాత్ హౌస్లోనే ఉంటాడు, సో నువ్వు అక్కడికి వెళ్ళాలి, బాత్ హౌస్ దగ్గరికి అతను ఉంటాడు, నేను ముందే అతనికి ఏంటంటే చెప్పి పెడతాను ఇట్లాగ నువ్వు వస్తావని, అతని దగ్గరికి వెళ్ళు, నీ యొక్క పని అయిద్ది అన్నాడు అనమాట. కాకపోతే మన సకామోటో ఎందుకు నువ్వు ఇంత ఓపెన్గా ఉన్నావు, నాతో ఏమి కావాలి నీకని అన్నాడు. అయితే అప్పుడు దానికి అతను నువ్వు నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నీ ఇష్టం అది, బట్ నువ్వు కనుక నన్ను నమ్మితే నైట్ వెళ్ళు, అతనికి పని అయిద్ది అన్నాడు. సరే అని మళ్ళీ మనం హోటల్ దగ్గరకు వచ్చాము. హోటల్ దగ్గరకు వచ్చి ఇక్కడైతే రెస్ట్ తీసుకుందాం, నైట్ అవ్వగానే మనం అతని దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏంటో కనుక్కుందాం. ఇప్పుడు మనకి ఈవినింగ్ అయితే అయింది. ఇప్పుడు మనం వెంటనే బాత్ హౌస్కి వెళ్ళి అతన్ని కలుద్దాం, అతను మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడో కూడా చూద్దాం. నైట్ చాలా కొత్తగా ఉంది.
లైట్లని వెలుగుతా. ఫస్ట్ టైం కదా ఈ యొక్క గేమ్లో నైట్ అవటం. బాగుంది నైట్ టైం చాలా. మొత్తం లైట్లు, ఈవెన్ లైట్సా లేకపోతే లోపల క్యాండిల్స్ ఉంటాయా? ఎందుకంటే ఇది దగ్గర దగ్గర 16లో కదా, 1670 ఆ ఒక టైంలో కదా, అప్పుడు లోపల లైట్స్ ఉండే ఛాన్స్ అయితే లేదు. మేబీ ఇవి క్యాండిల్ లేకపోతే ఫైర్ సంథింగ్ ఏదో అటువంటి అనుకుంటా. మనం తప్పెళ్తున్నాం అనుకుంటా ఇటు. ఓకే, తప్పెళ్తున్నాం. మనం ఇటు వెళ్ళాలి, నేనంటే అటు వెళ్ళాలి. ఓయ్, అవుట్లాస్. అయ్యా, గన్ స్వాడ్ రెండిటితో ఫైటింగ్ అనమాట. అది ఫినిషింగ్ అదిరిపోలే. కత్తితో గన్తో రెండిటితో. అయ్యా అయ్యా, అయ్యి వెనకాల నుంచి వచ్చి కొట్టావేంట్రా? అసలు మధ్యలో వీళ్ళెందుకు వచ్చారు? నేనేదో నా పనిలో వెళ్తుంటే చూడగానే వచ్చారు అటాక్ చేయటానికి. సరే, ఇంతగా బాత్ హౌస్ ఇటే నాకు తెలిసి అదే అనుకుంటా. స్ట్రైట్గా ఉంది కదా, అదే బాత్ హౌస్. సో దిస్ ఈస్ ది బాత్ హౌస్. ఎంటర్ ద డ్రాగన్. ఏమి ట్విస్ట్ రాబోతుందో ఎప్పుడు చూద్దాం.どうもお越しやす。新堀松助ってもんだが。へいへい、そらどうもご丁寧に。新堀様でいらっしゃいますね。風呂は奥でございます。どうぞ。నిబోరి పేరు చెప్పగానే మనల్ని అయితే స్ట్రైట్ లోపల పంపించారు. అయితే మన నిబోరి అయితే ఫేక్ క్యారెక్టరింగ్ కాదు, మొత్తం నిజమే చెప్పాడైతే.おいでやす。ごゆっくり。新堀松助だ。話は聞いてるよ。この風呂は貸し切りってわけか。ああ、他には誰も入ってこねえ。安心だろ。あんたがサイの風呂や。そうだ。あんたは斎藤はじめ。自己紹介はいらねってわけか。まあお互い知りすぎるのはやめにしとこうや。なかなかいい湯だな。సో ఇప్పుడు మనమైతే బాత్ కీపర్ దగ్గరికి వచ్చేసాం. అతని యాక్చువల్ పేరేంటో మనకు తెలియదు, బట్ మనకి చెప్పిన పేరేంటంటే బాత్ కీపర్ అని. సో అతని దగ్గరకు వచ్చాం. 天然理心流の使い手を探している。ああ、だがその前になぜそいつを探しているのか理由を聞かせちゃもらえねえか。余計な詮索はなしだ。その分金も払う。俺の情報料は浪人者に払える額じゃねえぞ。まあ今回は前金でもらってるがな。新堀からか。そういうことだ。何者なんだあいつは。長州藩の新堀松助。それ以上は知らん方があんたのためだ。そうだ。だがそっちが先に詮索してきたんだ。好奇心がねえとこんな仕事続かねえんだな。まあ分かったよ。さっきのは忘れてくれ。試しに聞いてみただけだ。初めから仕切り直そう。
天然理心流の使い手だ。どこにいる？ああ、まず順を追っていくが、天然理心流ってのは唯一司令官って道場に伝わる田舎流派だ。その司令官の連中が1年くらい前に江戸から京に登ってきた。あんたが知っているのはそこまでだったな。ああ。その後京に入った司令官の連中はある組織を作り上げたんだ。ある組織？その目的は幕府を後ろ盾とした京の治安維持、主に倒幕を画策する勤王志士を取り締まることだ。何？それって。ああ、そのある組織ってのは新選組だ。司令官の人間が今京で志士たちを切りまくっている新選組の幹部ってわけだ。そもそも新選組局長の近藤勇って男、こいつが天然理心流の4代目宗家でな。近藤を含めた免許皆伝者6人が新選組幹部となっている。副長の土方歳三、総長山並圭介、1番隊隊長沖田総司、2番隊隊長長倉新八、6番隊隊長の井上源三郎、そして8番隊隊長の東堂平介。みんな今日で名を挙げている人斬りだ。それじゃあ天然理心流の使い手は今は全員新選組にいるってことか？ああ、今日に来た頃連中はまだ田舎流派とバカにされていたが、すぐに大流派の勤王志士さえ据え物みてえに切りまくった。そこへさらに1000人の人斬りが集まったのが今の新選組だ。戦国時代でさえここまでの人斬り集団はなかったろう。その新選組幹部の中で1年前に土佐へ行った男はいるか？そんなの調べちゃいねえよ。それに調べろと言われても難しいな。そいつは新選組の懐に深く入って初めて聞き出せる情報だ。時間がかかりすぎる。そうか。するとあんたが探しているのは1年前土佐にいた天然理心流の使い手ってわけか。どうしてもそいつを探れってんなら相当弾んでもらわねえとな。いや、目的の男が新選組にいるのは確からしい。ここから先はこっちでやる。ほう、どうやって調べる気だ？ちょっとお客さん、今貸し切りでさかい。なんだ？いや、わからねえ。మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అసలు మన బాత్ కీపర్ సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీడెవడు? すんまへん親分、そいつがどうしてもお風呂に入れろ言うて。 ఇది మాకే కదరా రిలీజ్ అవుడు. ఎవడరా నువ్వు ఎంతున్నావు? そしたらわしが風呂屋に来る前に知らせに来とくんやったな。わざわざ店まで来た客に帰れ言うんか。入るんならさっさと入れ。いつまでもそんなもん見せつけてんじゃねえ。サイの風呂屋いうのはお前か。とぼけても無駄やで。ちーと調べてもらいたいことがある。 వాడికి కాలింది. మరి వాళ్ళిద్దరు ఇందాక నుంచి కూర్చున్నారు కదరా. వాడికి మాల్. అయ్యో, అందరికి అంతలాగా ఆడుతుంది, వాళ్ళు మాత్రం అంత ప్రశాంతంగా ఎట్లా కూర్చున్నారు దాంట్లో. どこの大将だか知らねえが、何をそんなにイラついてやがる。何やと。じゃあな。待てや悪い。誰がイラついとる言うた。もういっぺん言うてみ。誰がイラついとるって。手を離せ。遊びじゃ済まなくなる。へえ、望むところや。
おい、少し騒がせ。参ったなこれ。 వీడెవడో మనకు తెలియదు కానీ మధ్యలో వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తున్నాడు. దానికి సకామోటో నీ యొక్క యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదని చెప్పి కాముకి వెళ్ళిపోతుంటే ఆపి ఏంట్రా యాటిట్యూడ్ నచ్చలేదు దా చూసుకుందామని ఇప్పుడు ఫైట్ జరుగుతుంది మనకి. సరే ఈ యొక్క ఫైట్ జరిగేటప్పుడు అసలు ఏమి జరిగింది అనేది నేను మీతో చెప్తాను. ఏమి జరిగిందంటే మన ఒక బాత్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను ఏమన్నాడంటే మనకు ఒక గ్రూప్ ఉంది కదా సెన్సి గుమ్మి, ఎవరైతే గవర్నమెంట్ కింద పనిచేస్తారో వాళ్ళేంటంటే లాయలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి చంపేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఒక గ్రూప్ హెడ్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారంట. సో ఆ 6 మెంబర్స్ వాళ్ళేంటంటే వాళ్ళందరికీ ఇదే స్కిల్ వచ్చంట. ఏ స్కిల్ అంటే ఇదే టెనెన్ రిషి స్వాడ్ మ్యాన్ స్కిల్. సో వాళ్ళందరికీ వచ్చంట. వాళ్ళు కూడా ఇంతకుముందు ఈడీలో ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి క్యోలో షాప్ పెట్టుకొని ఉండేవాళ్ళు. కాకపోతే తర్వాత గవర్నమెంట్ వాళ్ళ స్కిల్ చూసి అందరినీ కలిపి ఈ యొక్క సెన్షి గమి టీమ్గా తయారు చేసిందంట. సో ఆ సెన్షి గమి టీమ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక 6 మెంబర్స్ వాళ్ళందరికీ ఇదే స్కిల్ వచ్చనమాట. సో దానికి సకమోట అర్థమైంది. సో నేను వెతుకుతున్నవాడు డెఫినెట్గా ఈ యొక్క 6 మెంబర్స్లోనే ఉంటారు, అదైతే పక్కా. సరే నేనే వెళ్ళి చూస్తాను వాళ్ళ సంగతి, ఎవరో ఆ ఒక 6th ఎవరో చంపింది మా ఒక డాడీని, నేనే వెళ్ళి చూసుకుంటా అని చెప్పి కాముకి వెళ్తున్నాడు. బట్ ఈ మధ్యలో వీడెవడో వచ్చి ఇట్లాగా గొడవ వేసుకుంటున్నాడు అనమాట. ఎక్స్ నొక్కాలి ఇప్పుడు. ఓ నొక్కా కదా, నొక్కా. కాంబో వాడికి మామూలుగా పడట్లేదు. అబ్బా కొట్టాడు. కరెక్ట్ వాడు బ్లో ఇచ్చేటప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ కొడితే చాలు, డన్ వర్డ్. అటాకే డిఫెన్సే టెక్నికే సి వచ్చింది. అసలు టెక్నిక్ అంటే ఏం వాడాలి? డిఫెన్స్ అంటే తెలుసు, అటాక్ అంటే ఓకే. ఏమో మరి. సకామోటో మళ్ళీ కొట్టుకుంటున్నారా? お前らいい加減頭冷やせ。鈴木がしたきゃよそでやるんだな。 సరిపోయింది. మనొక బాత్ కీపర్కి మండి మళ్ళీ కొట్టుకుంటే కొట్టుకునేది ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి కొట్టుకోండి, ఇక్కడ కాదన్నాడు. ఏం ఫ్రెండ్స్ అయిపోయారా ఇల్లు కొట్టుకొని? నాకు సెకండ్ క్యారెక్టర్ని చూస్తే టెక్కెన్లో ఒకడు ఉంటాడు క్యారెక్టర్, సేమ్ అట్లాగే ఉన్నాడు, పొడుగ్గా స్ట్రాంగ్గా. ఈవెన్ అక్కడ ఉన్న హెయిర్ కట్ కూడా అట్లాగే ఉంది అతనిది. అతని పేరు నాకు గుర్తురా అట్లా, టెక్కెన్లో ఉంటాడు అతను. ఏమో మరి పేరైతే గుర్తురా అట్లా. ఓకే, ఇద్దరు బాగా కొట్టుకొని బార్కి అయితే వచ్చారు.大した羽振りだな、あんた。せやけど、男にはめったに怒らんで。せやからわしは、あんたを気に入ったっちゅうことや。あんた、国はどこや？身の上話をするには、まだ酔いが足りねえ。アホか。わしより飲んどるやないか。あんた、サイの風呂屋に踊ったが、何の情報交換や？そこまで話す義理はね。それよりあんたこそ、
情報屋に仕事頼みたかったんじゃねえのか。あんたと殴り合うたおかげで頼み損ねてもうた。そうや、わしが書いたかった情報が何やったか話したら、あんたも話すか？いや、そいつはごめんだな。ま、ええわ。別にわしの方は隠す必要もあらへん。わしの欲しかった情報は、新選組局長、近藤勇についてのすべてや。何？あいつはほんまムカつく男やで。何もかんも見透かしたような目。あんたが古谷で言うた、わしのイラつきの原因があいつやったんや。あったのか、近藤勇に。会うたで。あんたと古谷で会うたほんの少し前や。あんた知っとるか？近藤は百姓上がりのにわか侍や。それが剣を取った途端、なんたらいう流派を継いだっちゅう。天然理心流だ。ああ、それや。そのにわか侍が目合わせただけでこのわしに汗かかせよった。今日はおかしな日や。近藤といい、あんたといい、強い男にやたらと会う。あんた、どこで近藤勇に会ったんだ？なんや？あんた、近藤に会いたいんか？相手は幕府お抱えの人斬り集団や。その局長ともなれば簡単に会うことはできん。せやけど手がないこともないな。なんだ？無理やり新選組の屯所に押し込むか、それとも新選組に入るか？せや。なら、あんたはどうやって会いに行った？わしは近藤に会いに行ったんとちゃう。向こうから会いに来たんや。なんだと？あんた、何者なんだ？やっと聞いてきたな。せやけど、わしはもう酔うたで。酒の次はそろそろ女や。あら、今日の女子は今で育った国の女子とは大違いや。もう先生、宿すえ。おいどんな、薩摩藩軍部役をしちょる西郷吉之助でごわす。薩摩の西郷吉之助。ほな、いずれまた。అండ్ ఇక్కడ మనకి జరిగినది ఏంటంటే ఇతరున్నాడు కదా లార్జ్ మ్యాన్ అంటున్నారు. లార్జ్ మ్యాన్ అక్కడ బాత్ హౌస్లో అంత గొడవ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ ఒక సెన్సన్ గుమ్మి చీఫ్ కాండో అంట. అయితే దానికి మన సక్కమోటో షాక్ అయ్యి, నీకు తెలుసా వాళ్ళు చీఫ్లు తెలుసా నీకు, పద వెళ్ళి కలుద్దామంటే దానికి అతను వాళ్ళని కలవటం అంత సింపుల్ కాదు, ఏదో టీ కాఫీ తాగినట్టు వాళ్ళు రారు, మనమే చాలా చూసుకొని వెళ్ళాలి అంటే అప్పుడు దానికి సక్కమోటో అన్నాడు, సరే నేను కూడా జాయిన్ అవుతాను సెన్సన్ గుమ్మిలో, అప్పుడు వెళ్ళి వాళ్ళనేమో కలవచ్చా, అసలేమో నువ్వెట్లా కలిసావు వాళ్ళని అది చెప్పు అన్నాడు. అయితే దానికి ఈ యొక్క లార్జ్ మ్యాన్ ఏమన్నాడంటే, నేను వాళ్ళని కలవటం కాదు, అతనే వచ్చాడు నా దగ్గరికి, అతనే వచ్చి నన్నేమో అడిగాడు జాయిన్ అవ్వమని, ఎందుకంటే నేను ఒక మిలిటరీ కమాండర్ అంట, అతను మిలిటరీగా ఆర్మీ కమాండర్ అంట, సత్సూమా, అది ఆ ఒక ఆర్మీ యొక్క కమాండర్ ఇతను. సో అందుకని ఇతన్ని కూడా రిక్వెస్ట్ చేశాడంట సెన్సన్ గుమ్మిలో జాయిన్ అవ్వమని, అందుకని అట్లాగా వాళ్ళిద్దరికి పరిచయం అనమాట. సో ఇంక మరి చూడాలి మన సకామోటో కూడా సెన్సన్ గుమ్మిలో వెళ్ళి జాయిన్ అవుతాడా, ఆ ఒక 6
మెంబర్స్లో వీళ్ళ డాడీని చంపింది ఎవరు, కనిపెడతాడా లేదా, ఎట్లా జరిగింది ఏంటి అన్నది మనమేమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్.